నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో జల సంరక్షణకు 100 రోజుల కార్యాచరణ. నీటి భద్రత, సంఘాల బాధ్యత పేరుతో యాక్షన్ ప్లాన్. అమరావతిపై కడుపు మంటతోనే జగన్ విచిత్ర విన్యాసాలు. మావిగన్ ప్రతిపాదనపై జనం నవ్వుకుంటున్నారన్న టీడీపీ. కడప జిల్లా వీరన్నగట్టుపల్లి వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధం. విద్యుత్ తీగలు తగిలి మంటలు. ప్రయాణికులు సురక్షితం. రేపటిలోగా హార్ముజ్ను తెరవాలని ట్రంప్ అల్టిమేటం. నరకానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఇరాన్కు హెచ్చరిక. ఇరాన్ మౌలిక వసతుల లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు. ప్రతీకారంగా భారీగా క్షిపణులను ప్రయోగించిన టెహ్రాన్. బంగాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్న ప్రధాని. ఎన్నికల తర్వాత భయం పారిపోతుందని వ్యాఖ్య. నీటి సంరక్షణ, జలవనరుల పరిరక్షణ అంశాలే ఎజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు 100 రోజుల కార్యాచరణ ప్రకటించారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో ప్రభుత్వం నీటి సంరక్షణ కార్యక్రమం చేపడుతోంది. సాగునీటి సంఘాల కేంద్రీకృతంగా యాక్షన్ ప్లాన్ అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించింది. సంఘాల సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 6 నుంచి జులై 14 వరకు నీటి సంరక్షణకు కార్యాచరణ ప్రకటించారు. అమలు చేసేలా రాష్ట్రంలోని 60,000 మంది సాగునీటి సంఘాల సభ్యులకు కీలక బాధ్యతలు అప్పగించారు. జలవనరులు, అటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల సమన్వయంతో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఏప్రిల్ 6న తాడిపత్రి నియోజకవర్గం యాకిడిలో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ నెల 15 వరకు పనుల గుర్తింపు కార్యక్రమం చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. గుర్తించిన పనులకు ఏప్రిల్ 16 నుంచి 20 వరకు పరిపాలన అనుమతులు ఇవ్వాలని, ఏప్రిల్ 21 నుంచి జులై 9 వరకు పనులు చేపట్టాలని ఆదేశించారు. పూర్తి చేసిన పనులకు సంబంధించిన నివేదికలను జులై 10 నుంచి 14 వరకు సమర్పించాలని సూచించారు. వేసవికి ముందు 6 మీటర్లు, వర్షాకాలం తర్వాత 3 మీటర్ల లోతున భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఫీడర్ ఛానళ్లను క్లియర్ చేయడం సహా పూడికతీత పనులు చేపట్టాలన్నారు. గుర్రపుడెక్క తొలగించాలని, చెరువులు, కాలువలను క్లియర్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అప్పుడే ఎక్కువ నీటిని సంరక్షించుకోవడంతో పాటు ముంపును అరికట్టవచ్చన్నారు. అవసరమైన మేరకు చెక్ డ్యాంలకు మరమ్మతులు చేయించాలన్నారు. సాగునీటి సంఘాలు వాటర్ బడ్జెట్ తయారు చేసుకోవాలని సూచించారు. ప్రజా చైతన్యం, ప్రజల భాగస్వామ్యంతో 100 రోజుల ఉద్యమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలతో వైసీపీకి పుట్టగతులుండవని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. తుగ్లక్ ఎలా ఉంటాడో ఈ తరానికి జగన్ చూపించారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని అమరావతికే ఖర్చు చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనే అంశం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అమరావతిలో ఏదైతే పెట్టుబడి పెడుతున్నామో లేదా అప్పులు తీసుకొచ్చి ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో ఆ అప్పులను తీర్చుకోగలిగిన సత్తా, అప్పులు తీర్చడమే కాకుండా ఇంకా మిగులు ఆదాయాన్ని ఇతర ప్రాంతాల అభివృద్ధికి సృష్టించగలిగిన రాజధాని అమరావతి కాబోతుందని చెప్పేసి మీ అందరికీ శవనీయంగా మనవి చేస్తాను. దీంట్లో మావి జగన్ అసలు ఒక జోకర్ లాగా మాట్లాడుకుంటున్న విషయాన్ని కార్యకర్తలే చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆయన ఈ చుట్టుపక్కల జిల్లాలకు ఏదైతే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా అని ఏదైతే ఆ పేర్లు పెట్టి మరో మోసం చేస్తానికి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 5 సంవత్సరాలు మోసం చేశారు. ఇప్పుడు 3 నగరాల పేరుతో మరొక మోసం ఏదైతే మొదలుపెట్టాడో అక్కడ ప్రజాప్రతినిధులు కూడా చేత్కరిస్తున్నారు, ఆయన అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి కూడా పేపర్లో చూశాం. ఇదే విధంగా గనక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తన విధానాన్ని కొనసాగిస్తే ఆఖరికి 11 సీట్లలో 0 సీట్లు కూడా అవుతాయని చెప్పేసి నేను మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడే రాజధాని ఏర్పాటు కాబోతుందని చెప్పేసి మనం చేస్తాను. అమరావతిపై కడుపు మంటతోనే జగన్ కొత్త నాటకానికి తెరతీశారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి విమర్శించారు. కొత్త పేర్లు తీసుకొచ్చిన జగన్ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సిఆర్డీఏ మ్యాప్ చూస్తే చంద్రబాబు విజన్ ఏంటో జగన్కు అర్థమవుతుందని హితవు పలికారు.
మచిలీపట్నం దగ్గర నుంచి అటు గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు ఏపీసీఆర్డీ యొక్క పరిధిని 2015లోనే నిర్ణయించడం జరిగింది. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఇది గ్రోత్ కారిడార్గా ఏర్పడాలి అని ఇవాళ మనకి పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి జమోరే గారు, మీరు ఒక్కసారి ఏపీసీఆర్డీ మ్యాప్ చూడండి సార్. మ్యాప్ చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్నని ఒక తుగ్లక్లాగా పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెడుతూ ఏదో ఇవాళ ఆయనకి ఏదో ఈ ప్రాంతం పైన కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చినట్టు, గతంలోనేమో 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కల ఆట ఆడే ప్రయత్నం చేశాడు ఆయన. వాళ్ళు ఈ రోజేమో మళ్ళీ ఈ 3 నగరాలని ప్రస్తావిస్తూ మళ్ళీ ఇంకేదో ఒక కొత్త ప్రతిపాదన, ఏదో ఈయన మేధస్సు నుంచి ఈయన కొత్తగా ఏదో ఆవిష్కరించి వాళ్ళు తీసుకొచ్చినట్టు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటండి? ఈ రోజున మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలపైన కొత్తగా ప్రేమ ఒలకబోసే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ జమోరీ గారు ఏం చేశారు? మరి ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఏర్పాటైనటువంటి సిఆర్డీఏని 2020లో రద్దు చేసే ప్రయత్నం చేశారా లేదా? అమరావతి పైన ఉన్నటువంటి ఒక కడుపు మంటతో, ఒక వెటకారంగా, ఒక రకమైనటువంటి వెటకారంతో పార్లమెంటులో పాస్ అయినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాని పట్ల ఒక రకమైనటువంటి వెటకారంతో అపహాస్యం చేసే విధంగా ఆయన ఒక పిచ్చి తుగ్లక్ లాగా కొత్త కొత్త పేర్లన్నీ తీసుకొచ్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక కామెడీ పీస్గా మారిపోయినటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి జమోరే గారు. ఒకరి నిర్లక్ష్యం మరొకరికి ప్రాణ సంకటంగా మారుతోంది. రోడ్డు విస్తరణ కోసం గ్రావెల్ ఎత్తుగా పోసిన గుత్తేదారు సూచిక బోర్డు ఏర్పాటు చేయలేదు. అటుగా వెళ్తున్న బస్సు డ్రైవర్ కిందకి వేలాడుతున్న వైర్లను గమనించలేదు. దీంతో కరెంటు తీగలు బస్సు పైభాగానికి తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ప్రమాదాన్ని పసిగట్టిన ప్రయాణికులు కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. చావు అంచు వరకు వెళ్లి తిరిగొచ్చిన ఆ భయంకర దృశ్యం వెనుక అసలు నిజం ఇది. కాలం కాటేయాలను చూసింది, కాని అప్రమత్తత అడ్డుకట్ట వేసింది. కడప జిల్లా వీరన్నగట్టుపల్లి వద్ద ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కదిరి నుంచి వేంపల్లికి వెళుతూ ఉండగా 33 kV విద్యుత్ లైన్ తీగలు తగిలాయి. వెంటనే బస్సు పైభాగంలో మంటలు చెలరేగాయి. క్రమంగా బస్సులోకి మంటలు వ్యాపించాయి. తొలుత భయపడ్డ ప్రయాణికులు వెంటనే తేరుకుని కిందకు దిగేశారు. అందరూ సురక్షితంగా బయటపడ్డంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే బస్సు పాక్షికంగా కాలిపోయింది. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి వద్ద రహదారి నిర్మాణం జరుగుతోంది. అందులో భాగంగా భారీగా గ్రావెల్ పోశారు. అదే మార్గంలో 33 kV విద్యుత్ వైర్లు కిందకి వేలాడుతున్నాయి. గమనించకుండా వెళ్తే ప్రమాదాలు జరుగుతాయి. అయినా సంబంధిత గుత్తేదారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రమాద సూచిక ఏర్పాటు చేయలేదు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా కరెంటు తీగలను గమనించకుండా గ్రావెల్ ఎక్కించాడు. దీంతో పైభాగాన విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే బస్సు తగలబడిపోయింది. పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నేను గడప నుంచి వస్తా అంటే వైర్ వచ్చి బస్సు టాప్ తగిలింది. అయితే ఇట్లా పోయినా బస్సు అన్ని సర్వీస్ వాడి చూడు, ఇంకా సర్వీస్ చూడండి. అయినా పొద్దున పోయినా ఇట్లా వచ్చేది బండి లాగేసింది. ఇట్లా వచ్చేది కరెంట్ వైర్ తగిలి మాకు కొంత షాక్ కొట్టాలి. ఇట్లా వచ్చేసింది బండి, అంతే ఆడే తగిలింది వైర్ ఏమో. పొద్దున ఇట్లా సర్వీస్ రోడ్డే, ఇదంతా సర్వీస్ రోడ్డే. పొద్దున తొలిన మంది ఇట్లా వచ్చినాము, అట్లా వైర్ తగిలింది అంతే. అందరికీ దింపేసినారు, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. బస్సు ఆపుదామని మన్ను అన్నీ వేసినాను. సో అది ఎండకి ఆపలేకపోయినా అలా ఫైరింగ్ అని ఫోన్ చేసినా అలా వాళ్ళు వచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గుత్తేదారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూచిక బోర్డు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇంకోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత గుత్తేదారు, ఆర్టీసీ అధికారులు, విద్యుత్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదృష్టం ఏమంటే ఈ కరెంటు లైన్ తగలగానే లైన్ ట్రిప్ కావడము, ప్యాసింజర్లు తగిన జాగ్రత్తలతో
అందరూ ఒకరు తగలకుండా వెంటనే బస్సులను దిగిపోవడము, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా తిరగడం ఈ యొక్క ప్రజల యొక్క అదృష్టము. ఈ నెక్స్ట్ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ఆర్ఎన్బి నేషనల్ హైవే అథారిటీస్ కానీ, మన ట్రాన్స్కో ఆఫీసర్లతో కానీ, అదేవిధంగా రోడ్డు సంబంధించిన కాంట్రాక్టర్తో కానీ మీటింగ్ పెట్టి నెక్స్ట్ ఫర్దర్ గిట్లా జరగకుండా కూడా మేము తగు సూచనలు, సలహాలు, ఆదేశాలు కూడా ఇస్తామని తెలియజేస్తాం. కడప జిల్లా బస్సు ప్రమాదంపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. కరెంటు వైర్లు తగిలి బస్సుకు మంటలు వ్యాపించడంపై సీఎండీని వివరణ కోరారు. టంకీ పద్ధతుల్లో పనులు జరుగుతోన్న సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు మంత్రికి వివరించగా అలాంటి వాటిపై శాఖాపరంగా పర్యవేక్షణ ఉండాలని గొట్టిపాటి సూచించారు. రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బస్సులో 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటం చాలా సంతోషంగా ఉందన్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించిన తీరుపై మంత్రి అభినందనలు తెలిపారు. కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి పుణ్యక్షేత్రం చెంతనున్న నదిలో ఈతకు దిగిన 3 యువకులు గల్లంతయ్యారు. వారిలో హరిబాబు అనే యువకుడి మృతదేహం బయటకు తీశారు. మరో 2 కోసం గజ ఈతగాళ్లతో పోలీసులు గాలిస్తున్నారు. కడపకు చెందిన హర్షవర్ధన్, హరిబాబు, చైతన్య సహా మొత్తం 9 మంది యువకులు కలిసి షార్ట్ ఫిలిం తీశారు. చివరి రోజు షూటింగ్ పూర్తి కాగానే పుష్పగిరి దగ్గర స్నానం చేసి ఆ తర్వాత భోజనానికి వెళ్లాలని భావించారు. నదిలోకి దిగిన 3 యువకులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో విషాదం నింపింది. బోర్డు దగ్గర దిగారు వాళ్ళు, అంత లోతుందా అని చెప్పి. పశ్చిమాసియాలో 37వ రోజు పరస్పర దాడులు కొనసాగాయి. ఇరాన్ మౌలిక వసతుల లక్ష్యంగా ఇజ్రాయిల్, అమెరికా విరుచుకుపడ్డాయి. ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో ప్రతిదాడులు చేసింది. ఇజ్రాయిల్పైకి భారీగా క్షిపణులు ప్రయోగించింది. ఈ పరిణామాలతో టెల్ అవీవ్ సహా అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. కువైట్, బహ్రెయిన్, యుఏఈలోని ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. అక్కడ కార్యకలాపాలను నిలిపివేశారు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై 95వ విడత దాడులు చేపట్టామని ఐఆర్జీసీ పేర్కొంది. ఇరాన్ డ్రోన్ దాడిలో ఆస్తి నష్టం సంభవించిందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. ఇంధన నిల్వ ట్యాంకులపై దాడి జరగడంతో మంటలు చెలరేగాయని వెల్లడించింది. మంటలు ఇతర ట్యాంకులకు వ్యాపించకుండా నిరోధించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని వివరించింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేసింది. ఇరాన్ డ్రోన్ దాడిలో నీటి శుద్ది కేంద్రం సహా 2 విద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కువైట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బహ్రెయిన్ లో కూడా పలు చమురు సంస్థలు కేంద్రాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. బాప్కో కంపెనీకి చెందిన ఓ చమురు ట్యాంకర్ ను డ్రోన్ తాకటంతో మంటలు చెలరేగాయి. అబుదాబిలోని ఓ పెట్రోకెమికల్ ప్లాంట్ పై డ్రోన్ శిథిలాలు పడి మంటలు చెలరేగగా అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేశారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ లో కార్యకలాపాలను నిలిపివేశారు. ఇరాన్ ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణిని గగనతలంలో అడ్డుకున్నామని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ దండెత్తింది. ఆ దేశంలోని కీలక నగరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. దక్షిణ ఇజ్రాయెల్లో ఓ పరిశ్రమపై క్షిపణి పడి మంటలు చెలరేగాయి. ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విమానాశ్రయంపై దాడి చేశామని హౌతీ సైనిక అధికార ప్రతినిధి తెలిపారు. మధ్య పశ్చిమ ఇరాన్లోని 120కి పైగా లక్ష్యాలపై వైమానిక దాడులు చేపట్టామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడుల్లో బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, యుఏవీలను ప్రయోగించే కేంద్రాలను ధ్వంసం చేశామని పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఖుజిస్తాన్ ప్రావిన్స్ లోని పెట్రోకెమికల్ జోన్ లో భారీ పేలుళ్లు సంభవించాయని ఇరాన్ మీడియా వెల్లడించింది. దక్షిణ లెబనాన్ లో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. బీరుట్ సహా ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 4 ఏళ్ల చిన్నారి సహా 7 మృతి చెందారు. ఇప్పటి వరకు 90కి పైగా హెజ్బొల్లా ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఐడీఎఫ్ తెలిపింది. లెబనాన్ తీరానికి 126 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ యుద్ధ నౌకలపై క్షిపణితో దాడి చేశామని హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్రస్థాయి హెచ్చరికలు చేశారు. మంగళవారంలోగా హార్ముజ్ను తెరవకపోతే అన్ని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తామని తేల్చి చెప్పారు. ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. హార్ముజ్ను తెరవండి లేదా నరకానికి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఇరాన్ పాలకులను ఘాటుగా హెచ్చరించారు. ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలపై దాడులను ట్రంప్ ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశారు. చర్చల్లో పురోగతి ఉందంటూ దాడులను వాయిదా వేశారు. ట్రంప్ తాజా హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
పశ్చిమ బంగాల్లో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత బంగాల్ నుంచి భయం పారిపోతుందన్నారు. కూచ్ బెహార్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ టీఎంసీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఇతర ప్రాంతాల వారికి ఉపాధి కల్పించిన బంగాల్ను టీఎంసీ సర్కారు వలసలకు కేంద్రంగా మార్చిందని దుయ్యబట్టారు. బంగాల్లో శాంతి భద్రతలకు అంతిమయాత్ర నిర్వహించేందుకు టీఎంసీ కంకణం కట్టుకుందని ప్రధాని విమర్శించారు. టీఎంసీ బుజ్జగింపు రాజకీయాల కారణంగా గ్రేట్ బంగాల్ తన గుర్తింపును కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాటుదారులను రక్షించేందుకు ఎస్ఐఆర్, సిఏఏను టీఎంసీ అడ్డుకుంటోందని ఆరోపించారు. బంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పు ప్రమాదకరంగా ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నికల తర్వాత టీఎంసీ పాపాల లెక్క తేల్చడమే కాకుండా బాధ్యులైన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎన్నికల సంఘంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్నికలు భయం లేకుండా స్వేచ్ఛగా న్యాయంగా జరుగుతాయని ప్రధాని మోదీ తెలిపారు. मतदान वाले दिन टीएमसी के गुंडे आपको जितना भी डराए, आपको कानून पर भरोसा रखना है. इस चुनाव में बंगाल से भय भागेगा. भाजपा की महाविजय से भरोसा जागेगा. और मैं आपको भरोसा देता हूं, इस बार चुनाव के बाद इनके पापों का पूरा हिसाब किया जाएगा. चुन चुन के हिसाब किया जाएगा. 4 मई के बाद कानून अपना काम करेगा. चाहे कोई बड़े से बड़ा गुंडा क्यों न हो, इस बार न्याय होकर रहेगा. అసోంను ఏకం చేయడానికి సంగీతకారుడు జుబిన్ గార్గ్ జీవితమంతా కృషి చేశారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఎప్పుడూ ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదన్నారు. ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమను పంచడమే కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున బిశ్వనాథ్ జిల్లాలో రాహుల్ ప్రచారం చేశారు. బీజేపీ అసోం సీఎం హిమంతపై విమర్శలు చేశారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం హిమంతే అని ఆరోపించారు. తమ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత చర్యలు తీసుకుంటుందని రాహుల్ హామీ ఇచ్చారు. कि आपके जो 6 कम्युनिटीज हैं उनको हम SC/ST स्टेटस दे देंगे. टी वर्कर्स को 450 रुपए दिन के हम देने वाले हैं. जैसे ही हमारी सरकार यहां आएगी, सबसे पहला काम मंथली कैश ट्रांसफर हर महिला के बैंक अकाउंट में. जो भी महिला छोटा बिजनेस चालू करना चाहती है, उसको 50,000 रुपए बिजनेस चालू करने के लिए बैंक अकाउंट में पैसा. कि 100 दिन के अंदर जुबिन गर्ग के मामले में जिसको सजा मिलनी है मिलेगी और कार्रवाई की जाएगी. ये सो नहीं पा रहा रात को, क्योंकि ये जानता है कि कांग्रेस पार्टी के बब्बर शेर घूम रहे हैं. అణగారిన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పుష్పాంజలి ఘటించి ఆ మహనీయుడి సేవలను స్మరించుకున్నారు. దళితుల ఉన్నతి కోసం జగ్జీవన్ ఎంతో తపించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఆయన స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భారతదేశ రాజకీయ చరిత్రలో బాబు జగ్జీవన్ రామ్ ఒక అసాధారణ నాయకుడని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. దేశంలో వ్యవసాయాన్ని ఆధునికీకరించారని, ఆహార సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించారని చంద్రబాబు కీర్తించారు. పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ లాంటి ఎన్నో సంస్కరణలను అమలు చేసిన మహనీయుడని కొనియాడారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎస్సీల్లోని అన్ని కులాలకు సమాన అవకాశాలు దక్కాలనే వర్గీకరణ చేశామన్నారు. ఉమ్మడి ఏపీలో జగ్జీవన్ రామ్ రాష్ట్రమంతటా పర్యటించారని, ఎన్టీఆర్తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన విగ్రహాన్ని దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ మహనీయుడి స్ఫూర్తిని భావితరాలు ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఆకాంక్షించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు బాబు జగ్జీవన్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. జయంతి సందర్భంగా జగ్జీవన్ రామ్కు పవన్ నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జగ్జీవన్ రామ్ జీవితాంతం కృషి చేశారని మంత్రులు ప్రశంసించారు. సామాజిక న్యాయ పోరాట యోధుడిగా, విశిష్ట పార్లమెంటేరియన్గా, ప్రజాస్వామ్యవాదిగా జగ్జీవన్ రామ్కు పేరని మంత్రి లోకేష్ కొనియాడారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆహార సంక్షోభ సమయంలో దేశాన్ని గట్టెక్కించిన మహనీయుడని హోంమంత్రి అనిత కొనియాడారు.
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి ఫరూక్ నివాళులర్పించారు. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తని మంత్రి అచ్చెన్న ప్రశంసించారు. శ్రీకాకుళం మిల్లు కూడలిలోని విగ్రహానికి నివాళులర్పించారు. పార్వతీపురం సౌందర్య కూడలి వద్ద జగ్జీవన్ రామ్కు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. దేశ రాజకీయాల్లో సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్ రామ్ అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురంలోని సప్తగిరి కూడలిలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. జగజ్జీవన్ రావు గారు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పనిచేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి గురించి కృషి చేశారు. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఆనాడు గాని ఈనాడు గాని తెలుగుదేశం ప్రభుత్వం గాని ఎన్డీఏ ప్రభుత్వం గాని ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ అంటరానితనం లేకుండా ప్రతి ఒక్కరికి గౌరవభావం వచ్చే విధంగా కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి జగజ్జీవన్ రావు గారికి నాకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. దేశ రాజకీయాల్లో ఒక సింబల్ ఆఫ్ ఈక్వాలిటీగా, సమానత్వానికి ప్రతీకగా నిలిచినటువంటి వ్యక్తిగా ఎప్పటికీ కూడా గుర్తుంటారు. దాన్నే మనం అందరం ఈ రోజు గుర్తు చేసుకోవాలి, దాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కొత్త జనరేషన్ కూడా నాటి పరిస్థితుల్ని, మార్పుకు కారణమైనటువంటి ఈ వ్యక్తుల్ని మనం చరిత్రలో గుర్తు చేసుకుంటూనే ఉండాలి అనడానికి ఈ కార్యక్రమం. స్వాతంత్ర్య పోరాటంలో నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన జగ్జీవన్ రామ్కు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, అధికారులు నివాళులర్పించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత విలువలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.